హలో అందరికీ. మార్నింగ్ లేవగానే టీ తాగే అలవాటు ఎంతమందికుందో చెప్పండి? లైక్ చేసి మీ ఆన్సర్‌ని చెప్పండి. నాకైతే మస్ట్ అండ్ షుడ్ టీ లేనిదే ఎలాంటి పని జరగదనమాట. సో, నేను మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అప్ అయ్యి టీ పెట్టేసుకున్నాను. అండ్ మా ఇంట్లో హాల్‌లో అయితే మెయిన్ అట్రాక్షన్ ఈ స్టిక్కర్స్ అనమాట ఇవి. నేను ఇవి ఫ్లిప్‌కార్ట్ నుంచి ఆర్డర్ పెట్టాను. మీకు కావాలి అంటే నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. చాలా క్యూట్‌గా ఉంటాయి. ఇవి పెంగ్విన్స్ మీ అందరికీ తెలుసు కదా! మనం చిన్నప్పుడు చాలా టీవీ షోస్‌లో చూసాము. ఇప్పటికి కూడా చూస్తున్నాము కొన్ని షోస్‌లో. నాకైతే చాలా ఫేవరెట్ అనమాట. ఇక్కడ మా తాతయ్య ఫోటో. నా టీ అయితే రెడీ అయిపోయింది. అండ్ ఇప్పుడు గ్లాస్‌లో పోసుకొని తాగేసేయడమే. చలి ఉంది. ఈ మధ్య చలి చాలా ఎక్కువైపోయింది మన తెలంగాణలో. మా ఏరియాలో కూడా బానే అయింది. సో, వేడి వేడి టీ తాగితే సెట్ అయిపోతది చలి. అండ్ మీలో ఎంతమంది నాలాగా ఇలాంటి ఐటెమ్స్ ఫ్రిడ్జ్‌లో పెడతారు చెప్పండి? మరి నాకెక్కడ పెట్టాలో అస్సలు అర్థం కావట్లేదు. ఇది వింటర్ సీజన్ కదా! సన్న సన్న దోమలు వస్తున్నాయి. సో దట్ నేనైతే ఇవి ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను ఫైన్ బిస్కెట్స్. నాకెక్కడ పెట్టాలో అస్సలు అర్థం కాలే. వాసన దోమలో ఏదో అంటారు కదా! వాసన పురుగులు. అవి ప్రతి ఫుడ్ ఐటెమ్‌కి పట్టేస్తున్నాయన్నమాట. సో దట్ నేనైతే ఇది ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. బిస్కెట్ ప్యాకెట్స్‌కైతే కవర్ ఉంటుంది. దాని లోపలికి వెళ్ళవు. బట్ ఇది మనం సెపరేట్‌గా తెచ్చుకుంటాం కాబట్టి పెట్టాల్సొచ్చింది. అండ్ నేనెప్పుడు మా విష్ణుని వాటర్‌లో మొత్తం మునిగిపోయేలాగా పెట్టను. వానికి స్విమ్మింగ్ రాదు కాబట్టి. ఈ ఫుడ్ అయితే వేశాను. మనం తింటే సరిపోదు కదా! మనతో ఉన్న యానిమల్స్‌కి కూడా పెట్టాలి. సో, మార్నింగ్ వాడి బ్రేక్‌ఫాస్ట్ అయిపోయింది. బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇట్లా కాసేపు ఎండలో పెడతాము. అస్సలు వానికి ఉండాలి అనిపించదు అట్లా వాటర్ లేకుండా పెడితే బయట. వాడెప్పుడు డార్క్ ప్లేసెస్‌లోకే వెళ్ళడానికి ట్రై చేస్తుంటాడు. అందుకని పైన ఇట్లా కప్పేసాననమాట బయటకి రాకుండా. అండ్ సంక్రాంతి వస్తుంది మనందరికీ తెలుసు. ఈసారైతే మేము కలర్స్ కొనవలసిన పని లేదు. లాస్ట్ ఇయర్‌వే ఉన్నాయి. మాకు ప్రతి ఇయర్ ఒక ఇయర్ కొంటే నెక్స్ట్ ఇయర్‌కి వచ్చేస్తాయి. ఎందుకంటే మేము చిన్న చిన్న ముగ్గులే ఏస్తాం. అంత పెద్ద ముగ్గులైతే వేయము. వేసినా కూడా నేనే వేస్తాను. సో, ఈసారి అయితే కలర్స్ కొనవలసిన పని లేదు. ఈసారి ఫర్ ది ఫస్ట్ టైం నేను మా అత్తమ్మ వాళ్ళ దగ్గర ఉంటాను. ఈ సంక్రాంతికి 3 డేస్. ఫర్ ది ఫస్ట్ టైం అంటే నా మ్యారేజ్ అయిపోయినాక ఫస్ట్ టైం వచ్చింది సంక్రాంతి కాబట్టి అక్కడే ఉంటున్నాను. అక్కడ మాకు ముగ్గులు పెద్ద పెద్దయి ఏసే అంత ఛాన్స్ ఏం లేదు. నాకొచ్చినయి చిన్న ముగ్గులు అవే వేసేయొచ్చు. నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయితున్నాను. అండ్ మనకి బేబీ హెయిర్ చాలా పచ్చిగా అయిపోతాయి కదా! సో, వీటిని ఫస్ట్ డ్రై చేసినాకనే మనం రెడీ అయితే సెట్ అయితది. లేకపోతే ఆ బేబీ హెయిర్ అంతా పచ్చి పచ్చిగానే ఉండిపోతది. అండ్ మీలో ఎంతమందికి యూట్యూబ్ చేయడానికి ఎవరు సపోర్ట్ చేశారు? నాకైతే మా హస్బెండ్ సపోర్ట్ చేశారు. నాకు లాస్ట్ 2 ఇయర్స్ బ్యాకే ఛానల్ ఉన్నింది. బట్ అంత సబ్స్క్రైబర్స్ లేరు. 300 అట్లా ఉండేవాళ్ళు నా కాలేజ్ డేస్‌లో. నా సెకండ్ ఇయర్ బీటెక్‌లో. నా ఫ్రెండ్స్ వీళ్ళే ఉండేవాళ్ళు. నాకు సపోర్ట్ అయితే నా ఫ్రెండ్స్ చాలా చేశారప్పుడు. బట్ మా డ్యాడీ అన్నారు, "వద్దు బేటా యూట్యూబ్ ఛానల్ ఎందుకు?" తను కొద్దిగా వద్దు అన్నారు. సర్లే అని నేను వదిలేసాను అప్పుడు నా యూట్యూబ్ ఛానల్. ఛానల్ అట్లాగే ఉన్నింది. కానీ ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేయలేదు. తర్వాత నాకు ఎంగేజ్‌మెంట్ అయిన తర్వాత మా హస్బెండ్ చూసారనమాట నా ఛానల్. చూసి బావుంది కదా! నువ్వు పెట్టు ఇప్పటి నుంచి వీడియోస్ అని చెప్తే నేను అప్పటినుంచి రెగ్యులర్‌గా వీడియోస్ అప్లోడ్ చేశాను. ఫస్ట్ నా ఎంగేజ్‌మెంట్ వీడియోనే అప్లోడ్ చేశాననమాట. అది కూడా నా ఎంగేజ్‌మెంట్ అయిన 2 డేస్‌కో ఆర్ ఎల్స్ 1 డేకో నైట్ అప్లోడ్ చేశాను. అది కూడా చిన్న షార్ట్. దానికి 2K ప్లస్ వ్యూస్ వచ్చాయి ఒక 3, 4 డేస్‌లోనే. సో, తను ఇట్లానే రెగ్యులర్‌గా చేస్తుండు వీడియోస్ అని చెప్తే నేను అప్పటి నుంచి రెగ్యులర్‌గా వీడియోస్ చేస్తున్నాననమాట. మధ్యలో మళ్ళీ గ్యాప్ వచ్చింది జస్ట్ బికాజ్ నేను వర్క్ బిజీలో పడిపోయినందుకు నాకప్పుడు టైం లేకునింది. సో, నేనప్పుడు ఎట్లాంటి వీడియోస్ షూట్ చేయలేదు. అండ్ సమ్‌టైమ్స్ నాకు ఎగ్జామ్స్ ఉండే. సో, అప్పుడు కూడా నేను వీడియోస్ షూట్ చేయలేదు. ఇప్పుడు నేను కొద్దిగా ఖాళీ ఉన్నాను కాబట్టి ఇప్పుడు రెగ్యులర్‌గా వీడియోస్ షూట్ చేస్తున్నాననమాట. బట్ నాకైతే మా డ్యాడీ అప్పుడు ఎందుకో వద్దన్నారు. బట్ ఇప్పుడు మా డ్యాడీ చూసి బావున్నాయి బెట్టా అంటున్నారు. కానీ అప్పుడు ఎందుకో మరి మా డ్యాడీకి నచ్చలేదేమో. "వద్దు బెట్టా కొన్ని రోజులు ఆగు" అన్నట్టుగా చెప్పారు. తర్వాత ఇంకా మా హస్బెండ్ చెప్పేసరికి ఓకే అని యాక్సెప్ట్ చేశారు. అప్పటినుంచి అట్లా సాగిపోయింది. బట్ నా ఫ్రెండ్స్ అయితే ఆల్ ది టైమ్ నాకు సపోర్ట్ చేశారు. నా బీటెక్ ఫ్రెండ్స్, బాగా చేస్తున్నావే రెగ్యులర్‌గా పెట్టు" అని వాళ్ళే ఫోర్స్ చేసేవాళ్ళు. కానీ అయినా నాకు టైం ఉండేది కాదు. నాకు షూట్ చేసేయడానికి టైం ఉండేది కాదు. దానికి ఎడిటింగ్ మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాలి. ఇదంతా ప్రాసెస్ ఉంటున్నందుకు నేను చేయలేదు. సో, నాకిట్లా ఫ్రెండ్స్, ఫ్యామిలీ అండ్ మా హస్బెండ్ మెయిన్‌గా సపోర్ట్ చేశారు.
ఇక్కడ నేనైతే రెడీ అయిపోయాను. మనం ఎంత రెడీ అయినా నాకైతే కుంకుమ పెడితేనే లుక్ వస్తుంది అని అనిపిస్తుంది. సో నేనైతే కుంకుమ పెట్టుకుంటాను. మెయిన్గా ఇది కుంకుమ పెట్టుకుంటే దిష్టి కూడా పోతుంది అంటారు కదా, దానికి కూడా నేను కుంకుమ పెట్టుకుంటాను. సో ఈ డ్రెస్ నేనైతే అజియోలో తీసుకున్నాను. నేను చూపించాను అనుకుంటా మీకు లాస్ట్ వీడియోస్లో, చూపించానో లేదో నాకు తెలీదు. బట్ నేను ఇది అజియోలోనే తీసుకున్నాను. నాదైతే ప్రొఫెషనల్ ఛానల్ ఏం కాదు. సో నాది యాక్చువల్గా వ్లాగింగ్ ఛానల్. సో నేను రెగ్యులర్గా ఏం చేస్తుంటాను అవే నా యూట్యూబ్లో పెడుతుంటాను అనమాట. మీరు ఇంకేదో ఎక్స్పెక్ట్ చేయకండి. నా ఛానల్ చూసే వాళ్ళైతే మ్యాక్సిమం నా సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు చూస్తున్నారు. ఇప్పుడైతే కొత్తగా న్యూ సబ్స్క్రైబర్స్ వచ్చారు, కొందరికి తెలిసింది. సబ్స్క్రైబర్స్ అయితే పెరుగుతున్నాను. నియర్ బై 1000కి ఉన్నామన్నమాట మనం ఇప్పుడు. నేను ఫ్లిప్కార్ట్లో షార్ట్స్ తీసుకున్నాను, నాట్ షార్ట్స్, 3/4 ప్యాంట్స్ తీసుకున్నాను అనమాట, కొద్దిగా కంఫర్టబుల్గా ఉంటాయనేసి. నాకైతే ఈ బ్లాక్ కలర్ చాలా నచ్చింది. ఇది కాంబో సెట్ 494 రూపీస్ పడింది అనుకుంటా. 6 రూపీస్ బ్యాక్ ఇచ్చారు, 500 రూపీస్ ఇస్తే. క్యాష్ ఆన్ డెలివరీయే పెట్టాను. సో నా ఫేవరెట్ కలర్ బ్లాక్, నాకు ఇది చాలా నచ్చింది. అండ్ నెక్స్ట్ ఈ కలర్ కూడా నచ్చింది, యాష్ కలర్. బట్ నాకు థర్డ్ కలర్ అయితే నచ్చలేదు, క్రీమ్ కలర్. అసలు నేను ఆర్డర్ చేసిన దానికి వచ్చిన దానికి అస్సలు సంబంధమే లేదు. వేరే ఆర్డర్ చేశాను నేను, కానీ వాడి దగ్గర ఇవే ఉన్నాయేమో మరి, వాడు నాకు ఇవే సెండ్ చేశారు. బట్ ఇట్స్ ఓకే, బాగున్నాయి. క్వాలిటీ వైజ్ కూడా నాకు నచ్చాయి అనమాట చేయొచ్చు. అండ్ అంతా సెట్ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్కి నేనైతే వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టాను. మా మమ్మీ బ్రేక్ఫాస్ట్ చేసేసింది. నా ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్, ఆల్ టైమ్ ఫేవరెట్, ఉగ్గాని, వగ్రాని, బొంగుల ఉప్మా, ఇట్లాంటి నేమ్స్ ఎన్నో ఉన్నాయి దీనికి. ఇదైతే నాకు చాలా ఫేవరెట్, మీ అందరికీ తెలుసు. నేను రీసెంట్గా వేరే ఛానల్స్లో చూశాను, ఈ రెసిపీ చేస్తున్నారు, ఐ మీన్ ఇట్లాంటి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. బట్ అందులో వాళ్ళు పుట్నాల పొడి అయితే వేయట్లేరు. పుట్నాల పొడి వేసి ట్రై చేస్తేనే ఈ బ్రేక్ఫాస్ట్కి టేస్ట్ ఉంటుంది. వితౌట్ పుట్నాల పొడి అస్సలు బాగోదు.